ఇందిరాగాంధీ ఈ పేరుని ప్రత్యేకంగా గుర్తు చేయని అవసరం లేదు. ఎందుకంటే మర్చిపోయే మనిషి కాదావిడ. ఇందిరాగాంధీ అంటేనే ధైర్యం, ఆత్మవిశ్వాసం, తెగువ, అకుంఠిత దీక్ష, సాధికారత వంటివి గుర్తుకొస్తాయి. ఒక మహిళగా ప్రపంచ స్థాయి నేతలతో పోటీపడి దేశాన్ని పాలించిన రాజనీతిజ్ఞురాలు. సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడానికి ఆమె పెట్టింది పేరు. ప్రత్యర్థుల చేత అపర దుర్గగా కీర్తించబడ్డ ధీరత్వం, గరీబీ హఠావో అంటూ బడుగు బలహీన వర్గాలపై చూపిన దాతృత్వం, బ్యాంకులను జాతీయం చేసి దేశాన్ని నడిపించిన దార్శనికత, రాజకీయాల్లో ప్రవేశించిన తొలినాళ్లలో మైనపు బొమ్మ అంటూ హేళన చేసిన వాళ్లే ఆమె రాజకీయ ఎత్తుగడలకు భూస్థాపితమైపోయిన రాజనీతిజ్ఞత ఆ మహానాయకురాలి సొంతం. ఆమె దేశమాతగా ప్రజల చేత కొలవబడ్డ దివంగత ప్రధాని ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీని విమర్శించడానికి 100 కారణాలు కనిపిస్తాయి. అదే సమయంలో చప్పట్లు కొట్టడానికి కూడా 1000 కారణాలు కనిపిస్తాయి. అందులో ఒకటి తలవంచుకోకపోవడం, ఎంతటి గడ్డు పరిస్థితినైనా ఎదుర్కొనే ధీరత్వం, ఒంటరిగానే కురుక్షేత్ర యుద్ధం చేయగల సాహసం. ఆ టెంపర్మెంట్ ఉంది కాబట్టే అప్పటి అమెరికా అధ్యక్షుని కూడా నువ్వేం చేయలేవు, మూసుకొనిపో అనేసింది. పగబట్టిన పాకిస్తాన్ను నిలువునా చీల్చింది. దేనికైనా రెడీ అని ప్రకటించి మరీ పరీక్షలు చేసింది. ఆమె ఫైటర్. ఇప్పుడు పలు పార్టీలో ఉన్న బడా కుక్కమూతి పిందెలకు ఆమె ఫైటింగ్ టెక్నిక్స్ తెలియవు. ఇక ఇదంతా ఆమె వ్యక్తిత్వానికి నిదర్శనమైతే నిజంగా ఇందిరను మెచ్చుకోవాల్సింది ఆమె జనంలోకి వెళ్లే తీరును చూసి. అయితే ఎమర్జెన్సీతో దేశవ్యాప్తంగా ఆమె మీద విమర్శలు. తప్పు చేశాననే ఆత్మ మథనం జరిగిందో లేదో గాని అధికారం కోల్పోయాక ఆవరించిన అంధకారాన్ని మాత్రం తనే తరిమేసుకుంది. ఎవరి సాయమూ అక్కర్లేకుండా జనంలోకి ఆమె ఎలా వెళ్లిందో, తన బట్టలపై పడిన ఎమర్జెన్సీ బురదను జనం ప్రేమతోనే ఎలా కడుక్కుందో తెలియాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే. 1975 ఎమర్జెన్సీ తరువాత ఎన్నికల్లో ఇందిరాగాంధీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. బీజేపీ ప్రభుత్వం తొలిసారి అధికారంలోకొచ్చింది. అయితే ఆ ఓటమి తరువాత సొంత పార్టీలోనూ ఆమెను అందరూ దూరం ఉంచేవాళ్లు. అప్పటి వరకు ఆమె చుట్టూ తిరిగిన వాళ్లందరూ ఆమె వైపు కన్నెత్తి కూడా చూసే పరిస్థితిలో లేరు. అతిరథ మహారథులందరూ ఆమెతో మాట్లాడేవాళ్లు కాదు. చివరకు ఎమర్జెన్సీని సమర్థించిన జలగం వెంగళరావు, బ్రహ్మానందరెడ్డిలతో సహా కురుక్షేత్రంలో అందరినీ కోల్పోయిన సుయోధనుల్లా మిగిలింది ఆమె. పార్టీ కూడా రెండుగా చీలిపోయింది. దేశ రాజకీయాల్లో ఆమె కథ క్లోజ్ అన్నారు అందరూ. ఆవోదూడ గుర్తును కూడా కొందరు పెద్ద నేతలు తమ దొడ్లో కట్టేసుకున్నారు. అప్పుడు ఇందిర కదిలింది. వెంట ఎవరూ ఉండేవారు కాదు. జస్ట్ ఆమెలోని మొండితనం, ధైర్యమే ఆమెకు తోడు. ఇంట్లో కూర్చొని చీకటిని తిడుతూ కాలం గడపలేదు. ఒంటరిగానే విస్తృతంగా పర్యటనలు చేసేది. వెంట 10 మంది కూడా ఉండేవారు కాదు. ఊరు తిరుగుతూ ఓ రోజు మంగళగిరికొచ్చింది ఆమె. ఓ గన్మ్యాన్ తోడుగా ఆ ప్రాంతానికి సంబంధించిన స్థానికుడు గోలి వీరాంజనేయులు అనే ఓ చోటా లీడర్. ప్రతి ఇంటికి వెళ్లి నేను ఇందిరాగాంధీని, మిమ్మల్ని కలవడానికొచ్చాను అనేది. నాయబ్ సాబ్ గల్లీలో ఓ ముస్లిం ఇంటికి వెళ్లినప్పుడు ఆరు బయట నులక మంచం వేసి ఉంది. అప్పటి వరకు నడిచి అలసిపోయిన ఇందిర దానిపై కూర్చుంది. ఇంతలో ఇంట్లో వాళ్లు బయటకొచ్చారు. వాళ్ళని చూడగానే మై అందరాసకు అంటే నేను లోపలికి రావచ్చా అని అడిగింది. రండమ్మా రండి అని లోపలకు తీసుకుపోయారు వాళ్లు. తినడానికి ఏమైనా ఉందా అందామె. ఓ దేశ ప్రధాని. ఆమె తలుచుకుంటే కోరుకున్నవన్నీ ముందు ఉంచేంత, కోరుకున్నవన్నీ తినేంత స్థాయి ఆమెది. కాని ఓ సామాన్యుల ఇంటికి వెళ్లి భోజనం ఉందా అనడంతో ఆ ఇంట్లో వాళ్లు షాక్ అయ్యారు. అమ్మా ఉంది, కాని అది మీరు తినలేరేమో అంటూ తమ సట్టి గిన్నె చూపించారు. చెంచాతో కాస్త కూర నోట్లో వేసుకుంది. రోజూ ఏం తింటున్నారు, ఎలా ఉంటున్నారు, ప్రభుత్వ సాయం పథకాలు అందుతున్నాయా అని అడిగింది. అది చూసిన ఆ కుటుంబ సభ్యులకు కళ్లు చెమర్చాయి. నెహ్రూ బిడ్డగా ఈ దేశ యువరాణిలా సకల సౌఖ్యాలు అనుభవించిన ఆమె ఇలా రోడ్లెక్కిన తీరు బాధగా అనిపించినా ఇంతగా ప్రజలతో ములాఖతు కావడం వాళ్లకి బాగా నచ్చింది. ఆ తర్వాత ఏం జరిగింది? ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. ఇందిర విజయేందిర అయింది. ఆ ఎన్నికల్లో తనను నమ్మిన వాళ్ళందరికీ టికెట్లిచ్చింది. ఈ గోలి వీరాంజనేయులు కూడా ఉన్నాడు అందులో. గతంలో కౌన్సిలర్ గా ఓడిపోయిన ఆయన ఏకంగా ఎమ్మెల్యే అయ్యాడు. తర్వాత మంత్రి కూడా. అలా ఇందిర అంటే ఓ విశ్వాసం. తల ఎత్తుకుని కొంగు బిగించి ఒంటరిగానే బరిలోకి దిగే సాహసి ఆమె. ఆమెకు 1000 కోట్ల సంపాదన కక్కుర్తి లేదు. తరతరాలకు పోగేసి పెట్టాలనే చిల్లరతనం లేదు. తప్పులు చేసింది కొన్ని, కాని తల ఎత్తుకుని తెలిసే చేసింది. ఎందుకంటే ఆమె ఇందిర. ఆ పదానికి ప్రత్యామ్నాయం లేదు ఈ రోజుకి కూడా. ఇప్పటికీ మారుమూల పల్లెల్లోని ప్రజలు ఇందిరాగాంధీ సేవలను, చేపట్టిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుని కొనియాడతారు. తెలంగాణ ప్రజలైతే ఆమెను ఇప్పటికీ ప్రేమగా ఇందిరమ్మ అనే పిలుస్తుంటారు. పేదలకు ఇండ్ల నిర్మాణం, భూమి పంపిణీ, సంక్షేమ పథకాలకు ఆద్యురాలిగా ఇందిరమ్మను తెలంగాణ ప్రజానీకం గుర్తు చేసుకుంటూనే ఉంటుంది. ఎన్ని గొడవలున్నా విలువలకు కట్టుబడి ఉన్నారు అప్పటి రాజకీయ నేతలు. ఈ వీడియో ఉద్దేశం కూడా అదే. రాజకీయాల్లో నీతి లేదన్నది అంతా తెలిసిందే. కాని
కాస్తో కూస్తో విలువలుండేవి. కానీ ఈ ఎన్నికల్లో వాటిని కూడా డబ్బు కోసం తుంగలో తొక్కేస్తున్న నేతలను చూసిన ప్రజలు అసహించుకుంటున్నారు. నిన్నటి వరకు అవినీతి పరులుగా కనిపించిన అదే నేత నేడు ఆర్జుడిగా పొగుడుతున్న తీరు చూసి జనం నవ్వుకుంటున్నారు. పూటకో మాట రోజుకో పార్టీ అన్నట్టుగా నేటితరం నేతలు జగజారిపోతున్న వైనంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వెల్లివిరుస్తోంది. ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయిలో రాజకీయ వైరం ఉండేది. కానీ ఎన్నికల నోటిఫికేషన్తో సీన్ మారిపోయింది. పార్టీల్లో టికెట్లు రాని వారు పార్టీలు మారుతూ ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. అప్పటి వరకు కలిసున్న వారు దిగజారుడు విమర్శలు చేస్తూ తమ విలువల్ని కాలరాస్తున్నారు. అలాంటి వాళ్లకు ఇలాంటి సంఘటనలు ఓ పాఠంగా ఉపయోగపడుతుందని ఈ వీడియో ఉద్దేశం. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.